భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము. ఈ విధముగా భగవంతుని ద్వారా జన్మతత్వ విశేషములను విన్నవారు భగవానుని అవతారములకు గల కారణములను సమయములను తెలిసి కొనుటకై కుతూహలపడుట సహజము. ఇందులకై భగవానుడు 2 శ్లోకములలో తన అవతారముల యొక్క అవసరములను, హేతువులను, ఉద్దేశ్యములను తెలుపుచున్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భారత, అర్జున, ధర్మమునకు హాని కలిగినప్పుడును అధర్మము పెచ్చు పెరిగిపోవచున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును, అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును. యదా అను పదమును 2 పర్యాయములు వెంట వెంట ప్రయోగించుటలో గల ఆంతర్యమేమి? ఈ యుగమునందే, ఈ సంవత్సరమునందే, ఈ మాసములోనే, ఈ దినముననే భగవానుడు అవతరింపవలెనను సమయ నిశ్చయము లేదు. భగవంతుడు ప్రతి యుగమునను ఇన్ని పర్యాయములు మాత్రమే అవతరింపవలెనను నియమము కూడా లేదు. ఈ విషయమును స్పష్టపరచుటకే ఇచట యదా అను పదము 2 మార్లు ప్రయోగింపబడినది. ధర్మమునకు హాని, అధర్మమునకు వృద్ధి ఏర్పడినప్పుడు, తన అవతారము ఆవశ్యకమని భావించినప్పుడు అతడవతరింపచుండును. ధర్మమునకు హానియు, అధర్మమునకు వృద్ధియు ఏ స్థాయిలో జరిగినప్పుడు భగవంతుడు అవతరించును? ధర్మగ్లాని, అధర్మ వృద్ధి ఏ స్థాయికి చేరిన తానవతరింపవలసి యుండునో వాస్తవముగా ఆ భగవంతుడు మాత్రమే ఎరుంగును. మానవ మాతృలు ఎరుంగలేరు. మహర్షులు, ధార్మికులు, భగవద్భక్తులు, సదాచార సంపన్నులు, నిరపరాధులు, బలహీనులు, మున్నగు వారిపై బలవంతులైన దుర్మార్గుల దురాగతములు మితిమీరినప్పుడు లోకమున అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడును. అప్పుడు జనులలో సద్గుణములు, సదాచారములు అడుగంటి దుర్గుణములు, దురాచారములు అధికమైపోవును. అట్టి పరిస్థితులు ఏర్పడినప్పుడు ధర్మమునకు హాని, అధర్మమునకు వృద్ధి కలిగినదని చెప్పవచ్చును. కృతయుగమున హిరణ్యకశిపుని దుష్ట పాలనలో దుర్గుణములు, దురాచారములు మితిమీరినవి. నిరపరాధులు పీడింపబడిరి. ప్రజల ధ్యాన జప తపములు, పూజా పారాయణములు, యజ్ఞాదినాది పవిత్ర కర్మలు, దైవోపాసనలు బలవంతముగా నిలిపివేయబడెను. దేవతలు హింసింపబడిరి. స్థానభ్రష్టులు కావింపబడిరి. నిరపరాధి అయిన ప్రహ్లాదుని వంటి పరమ భక్తుడు అనేక విధములా హింసింపబడెను. అట్టి పరిస్థితులలో భగవంతుడు నృసింహావతారమును దాల్చెను. ప్రహ్లాదుని ఉద్ధరించెను. దుష్టులను శిక్షించి ధర్మమును పరిరక్షించెను. ఈ విధముగానే ఇతర అవతారములు కూడా జరిగినవి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరమునర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. సాధు అని శబ్దము ఎట్టివారిని తెలుపును? వారిని పరిరక్షించుటకు లేక ఉద్ధరించుట అనగానేమి? అహింస, సత్యము, అస్తేయము, దొంగతనము చేయకుండుట, బ్రహ్మచర్యము మొదలగు సామాన్య ధర్మములతో బాటు యజ్ఞ, దాన, తపస్సులు చేయువారు, అధ్యాపనము, ప్రజాపాలనము,
మొదలగు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను చక్కగా పాటించువారు, సహజముగానే ఇతరులకు హితమును గూర్చువారు, సద్గుణ నిధులు, సదాచార సంపన్నులు, భక్తి శ్రద్ధలతో భగవానుని నామ రూప గుణ ప్రభావ లీలాది విశేషములను వినచుండువారు, కీర్తించుచుండువారు, స్మరించుచుండువారు, తదితర భక్తి రీతులతో సేవించుచుండువారు, వీరందరికిని సాధు శబ్దము వర్తించును. వీరందరినీ సాధువులుగా భావించును. ఇట్టి సాధువులపై దుష్టులు, దుర్మార్గులు దురాచారములు చేయుచుందురు. అట్టి దురాగతముల నుండి వారిని సర్వదా విముక్తులను గావించుట, వారికి ఉత్తమ గతులను ప్రసాదించుట, తన దర్శన ప్రభావముతో వారి సంచిత పాపములన్నింటినీ సమూలముగా నశింపజేసి వారికి పరమ శ్రేయస్సులను గూర్చుట, తన దివ్యలీలా విలాసములను ప్రదర్శించి వాటిని శ్రవణ మనన చింతన కీర్తనాది రీతుల ప్రస్తుతించు వారికి మోక్ష మార్గములను చూపుట, ఈ మొదలుగునవి అన్నియును సాధు పరిరక్షణములోని భాగములు. సాధువులను బాధించు దుష్టుల ఆటలు కట్టించి వారిని కాపాడుట, తన దర్శన లీలా విలాస ప్రభావముతో వారికి వివిధ రీతులలో మోక్ష మార్గమును చూపుట. దుష్కృతాం అను పదము ఎట్టి వారిని గూర్చి చెప్పును, వారిని నాశనము చేయుట అనగానేమి? నిరపరాధులు, సదాచార సంపన్నులు, భగవద్భక్తులు మొదలగు వారిపై దురాగతములనర్చువారు, అసత్యవాదులు, మోసగాళ్ళు, దొంగలు, వ్యభిచారులు, ఇతర దుర్గుణములు గలవారు, పెక్కు విధముల అన్యాయ మార్గములలో ధనమునార్జించువారు, నాస్తికులు, సతతము భగవంతుని వేదశాస్త్రములను ద్వేషించువారు, ఇట్టి అసుర లక్షణములు గల వారిని గూర్చి తెలుపునదియే దుష్కృతాం అను పదము. ఇట్టి దుర్మార్గులను, దుష్ట ప్రవృత్తుల నుండి విముక్తులను గావించుట, వారిని దండనాది వివిధ మార్గముల ద్వారా పాప విముక్తులను చేయుట, యుద్ధముతో గాని మరి ఒక పద్ధతితో గాని వారిని సంహరించుట లేక సంహరింపజేయుట మొదలుగునవి ఈ దుష్ట శిక్షణ ప్రక్రియలో అంతర్భాగములు. భగవంతుడు పరమదయావులువు గదా, ఆ దుష్టులకు నచ్చజెప్పి వారి దుష్ట స్వభావములను ఎందుకు మార్చరాదు? వారిని ఈ విధముగా దండించుట ఎందులకు? దుష్టులను దండించుటలోను చంపుటలోను భగవంతుని దయాస్వభావమే నిండియున్నది. అట్టి దండన మృత్యువు ద్వారా భగవంతుడు వారి పాపములను నశింపజేయును. భగవంతుని ఈ దండన విధానమును బట్టి ఆయన దయా స్వభావములో లోపమున్నదని భావింపరాదు. తల్లిదండ్రులు తమ సంతానము యొక్క శరీరావయవములలో దేనిపైనైనను వ్రణము ఏర్పడినప్పుడు దానిని నయము చేయుటకై మొదట ఔషధములను వాడుదురు. ఔషధములకు అది లొంగనది గాని ఆలసించిన అది విషపూర్ణమై ఆ దోషము ఇతరాంగములకు సోకునని గాని తెలిసినప్పుడు ఇతరాంగములను రక్షించుటకై దూషితాంగమునకు శస్త్రచికిత్స చేయింతురు. తప్పనిసరి అయినచో ఆ దూషితాంగమును ఖండింపజేయుదురు. సర్వ ప్రాణులకును తల్లియు తండ్రియు తానే అయిన ఆ భగవంతుడు దుర్మార్గుల దుష్టత్వమును దూరమునర్చుటకు దుర్యోధనునకు నచ్చజెప్పిన రీతిగా వారికి నచ్చజెప్ప ప్రయత్నించును. దండన భయమును కూడా సూచించును. అది కూడా పనిచేయక వారి దుష్టత్వము మితమీరినప్పుడు వారిని దండించును, చంపించును. ఆ విధముగా వారి పాప ఫలములను వారిచే అనుభవింపజేయును. పూర్వ సంచిత కర్మ మంచిదయ్యుండి ఏదేని నిమిత్తము వలన గాని
చెడు సాంగత్యము వలన గాని ఈ జన్మలో దుష్టవర్తనులైనచో వారిని స్వయముగా తానే చంపి వారికి ముక్తిని ప్రసాదించును. ఈ ప్రక్రియలన్నింటి యందును భగవంతుని దయయే ప్రసరించుచుండును. ధర్మ సంస్థాపనము అనగానేమి? ధర్మశాస్త్రములలో నిడివిన రీతిగా స్వయముగా ప్రవర్తించి ధర్మ ప్రభావమును చాటుట, వేదములు, శాస్త్రములు, పరలోకము, మహాపురుషులు, భగవంతుడు మొదలగు విషయములపై గట్టి విశ్వాసమును, ప్రమాణ బుద్ధిని ఏర్పరచుటకై అందరి హృదయములలో పాతుకొని పోవునట్లుగా సహేతుకమైన సమర్థమైన ప్రవచనముల ద్వారా ఉపదేశములనిచ్చుట, తిరుగులేని విధముగా ఆదేశములనిచ్చుట, సద్గుణముల ఎడ సదాచారములపైన శ్రద్ధాదరములను కలిగించుట, ఈ అన్నింటినీ ప్రజల హృదయములలో సుస్థిరముగా నాటుకొనున్నట్లు చేయుట మొదలగునవి అన్నియును ధర్మ సంస్థాపన ప్రక్రియలోని అంతర్భాగములే. సాధు పరిరక్షణ, దుష్ట శిక్షణము, ధర్మ సంస్థాపనము, ఈ మూడింటి అవసరములు ఏర్పడినప్పుడే భగవంతుడు అవతరించునా, లేక ఏ ఒకటి రెండింటి కొరకైనను అవతారమెత్తునా? ఈ మూడు కారణములు ఒకే సమయమున ఏర్పడినప్పుడే భగవంతుడు అవతరింపవలయునని నియమము లేదు. ఇందులో ఏ ఒకటి రెండు లక్ష్యములను సాధించుటకైనను భగవంతుడు అవతరించుచుండును. భగవంతుడు సర్వశక్తిమంతుడు. అవతారములెత్తకుండగానే ఈ పనులన్నింటినీ చేయగలుగును గదా. మరి అవతారముల ఆవశ్యకమేమి? నిజముగా ఇది సరి అయిన ప్రశ్న. భగవంతుడు అవతారములెత్తకుండగానే అన్నింటినీ అవలీలగా చేయగలడు, చేయును కూడా. తన దర్శన, స్పర్శన, భాషణాదుల ద్వారా లోకులను సులభముగా తరింపజేయుటకును, తన పరమ భక్తులు తన దివ్యలీలా విలాసములను ఆస్వాదించునట్లు చేయుటకును, వారిపై గల అనన్య వాత్సల్యముతో భగవంతుడు సాకార రూపమున అవతరించుచుండును. భగవంతుని జన్మల దివ్య తత్వము నెరెంగిన వారు ఒక్క క్షణమైనను ఆయన వియోగమును సహింపలేరు. ఆయన ఎడ మిక్కిలి అనన్య భక్తి శ్రద్ధలు కలవారగుట వలన వారు ఎల్లప్పుడూ భగవంతునే స్మరించుచుందరు. భగవంతుని కర్మలు దివ్యములు అనుటలో గల తత్వరహస్యమేమి? భగవంతుడు జగత్తును సృష్టించుట, ఆయా అవతారములలో వివిధ లీలలు సలుపుట మొదలగు కర్మలన్నింటిలో ఏమాత్రము స్వార్థ స్పర్శ లేదు. కేవలము జనులను అనుగ్రహించుటకే ఆయన మనుష్యాది అవతారములనెత్తి వివిధ కర్మలను ఆచరించుచుండును. భగవంతుడు తన ప్రకృతి ద్వారా సమస్త కర్మలను చేయుచున్నప్పటికీ ఆ కర్మల ఎడ కర్తృత్వ భావము లేనందున వాస్తవముగా అతడు చేయనివాడే. కనుక ఆయనకు కర్మబంధములంటవు. కర్మ ఫలముల యందు ఆయనకు ఏమాత్రము స్పృహయే ఉండదు. భగవంతుని చేష్టలన్నీయును లోకహితార్థమే. ఆయన ప్రకృతి యందును లోకహితమే నిండియుండును. అతడు అనంతకోటి బ్రహ్మాండములకు స్వామి అయినను గర్వరహితుడై దయావాత్సల్యములతో విలసిల్లుచు అందరితో సమభావముతో వ్యవహరించును. భక్తుల సేవలకు తగినట్లుగా వారిని అనుగ్రహించును. అతడు తన పరమ భక్తుల యోగక్షేమములను తానే స్వయముగా వహించును. వారికి దివ్య జ్ఞానమును ప్రసాదించును. భక్తి నౌకను ఆశ్రయించిన మహాభక్తులను సంసార సముద్రము నుండి తరింపజేయుటకు తానే చుక్కాని పట్టువాడై వారిని ఉద్ధరించును. భగవంతుని ఎట్టి దివ్య కృత్యములలో ఆసక్తి, అహంకారము, కోరికలు,
మొదలగు దోషములెవ్వియును ఎంత వెదికనను కానరావు. అవి నిర్మలములు, పరిశుద్ధములై కేవలము జగత్ కళ్యాణము కొరకే నిర్వహింపబడును. నీతి, ధర్మము, పవిత్ర ప్రేమ, భక్తి మొదలగు వానిని జగత్తులో వ్యాపింపజేయుటకే ఉద్దేశింపబడినవి. ఈ అన్నింటినీ నిర్వహించుచున్నను భగవంతునకు వాస్తవముగా వాటితో ఎట్టి సంబంధమును ఉండదు. అతడు అకర్త, వాటికి అతీతుడు. ఈ విషయములనన్నింటినీ చక్కగా ఎరుంగటయు ఇందే మాత్రము సంశయము గాని విపరీత భావము గాని లేకుండా పూర్ణ విశ్వాసము నుంచుటయే భగవంతుని లీలాకృత్యముల దివ్య తత్వములను ఎరుంగుటయగును. భగవంతుని కర్మల దివ్య తత్వమును ఈ విధముగా తెలుసుకున్న వారి కర్మలు కూడా పవిత్రములు, అలౌకికములు అగును. అనగా వారు కూడా అందరి ఎడల దయ, సమత్వము, ధర్మము, నీతి, వినయము కలిగి నిష్కామ ప్రేమ భావముతో మెలుగుదురు. భగవంతుని జన్మలు, కర్మలు అని రెండింటి దివ్యత్వమును ఎరుంగుట వలన భగవత్ ప్రాప్తి కలుగునా, లేక వీనిలో ఏ ఒక్కదాని దివ్యత్వము నెరింగినను కలుగునా? ఈ రెండింటిలో ఏ ఒక్కదాని దివ్యత్వము నెరింగినను భగవత్ ప్రాప్తి కలుగును. ఇక రెండింటి దివ్యత్వమును తెలుసుకున్న వారి విషయమున చెప్పవలసినదేమున్నది? ఈ విషయమును తెలుసుకున్న వానికి పునర్జన్మయుండదు, అతడు నన్నే పొందును అని అనుటలోని పరమార్థమేమి? అతడు పునర్జన్మ పొందక ఏ స్థితిని పొందును అను ప్రశ్నకు సమాధానము ఇది. భగవంతుని జన్మ కర్మల దివ్య జ్ఞానమును పొందిన వ్యక్తి అవసాన దశయందు భగవంతునే స్మరించును. కనుక అతనికి భగవత్ ప్రాప్తి కలుగును. భగవత్ ప్రాప్తి కలిగిన వానికి పునర్జన్మయుండదు కదా. ఇది పరమ సిద్ధాంతము. భగవంతుని జన్మ కర్మల దివ్యత్వము నెరింగిన వానికి ఈ తనువును చాలించిన పిమ్మట భగవత్ ప్రాప్తి కలుగునని చెప్పబడినది. అయినచో ఆ భక్తునకు ఈ జన్మలోనే భగవత్ ప్రాప్తి కలుగదా? ఈ జన్మలో భగవత్ ప్రాప్తి కలగదను ప్రసక్తియే లేదు. భగవంతుని జన్మ కర్మల దివ్యత్వమును సంపూర్ణముగా ఎరంగిన మరుక్షణముననే అతనికి భగవత్ సాక్షాత్కారము లభించును. మరియు మరణానంతరము వానికి పునర్జన్మయే ఉండదు. అతడు సరాసరి పరమ పదమునే చేరును. అతడు తనువు చాలించిన పిమ్మట భగవంతునే పొందును అని తెలుపుటలోని పరమార్థమిదియే.